డెలివరీ అయిన తర్వాత మీ సైడ్ ఆకుకూరలు పెడతారా పెట్టరా కమెంట్ చేయండి. ఈ రోజు అయితే మనం పోస్ట్ పార్టం ఫుడ్ సిరీస్, అదే బాలింత పథ్యం ఫుడ్ సిరీస్ లో పాలకూర వెల్లుల్లిపాయలు వేస్ట్ చేసిన పొడి కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాలకూరని బాగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో నెయ్యి వేసుకొని అందులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలానే నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు కొన్ని ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బాలింతలకి పాలు రావడానికి వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఎక్కువ యాడ్ చేశాను. ఆ తర్వాత కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పాలకూర మొత్తం వేసుకొని టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. పాలకూరలో నీరంతా పోయి ఆకూర అంతా దగ్గరికి రావడానికి ఒక 5 to 7 minutes పడుతుంది. అప్పటి వరకు మూత పెట్టి మగ్గించుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అంతా ఇంగిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడనంత కారం, నేను ఇక్కడ వెల్లుల్లి కారం యాడ్ చేస్తున్నాను, మీరు ఎండు కారం అయినా వేసుకోవచ్చు. అలాగే బాలింతల కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ తెలగపిండి యాడ్ చేస్తున్నాను. తెలగపిండి వేస్తే పాలు బాగా వస్తాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. వేసి కలిపేసుకోవడమే. పాలకూర పొడి కూడా రెడీ అయిపోయినట్టే, అంతే.